హలో అండి, నమస్తే. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. చూడడానికి చాలా బాగుంది కదండి. నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకునే ముందండి కాయల్ని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత కాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా దాని యొక్క తొడుము అనేది తీసేసేయాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు అండి మా అమ్మాయి కూడా వచ్చి నేను కట్ చేస్తా అని తీసుకుంటుందండి. సరే కట్ చేయమ్మా అని చెప్పి కట్ చేసిన తర్వాత ఇచ్చాను. కొంచెం ట్రై చేసింది. చూడండి, మా అమ్మాయి కూడా బాగానే కట్ చేసిందండి. తర్వాత ఈ విధంగా ఆనియన్స్, టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్, టమాటాలు కూడా కట్ చేసుకుని 1 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి. ఇదిగోనండి, మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది చూడండి. సరేనని చెప్పి కట్ చేయమని చెప్పి చేతికి ఇచ్చానండి. ఇదిగో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తుంది. అయితే పొయ్యి మీద కడాయి పెట్టుకునండి. అందులో ఉన్నటువంటి చెమ్మ ఏమన్నా ఉంటే అదంతా వేడి అయ్యే వరకు ఉంచుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు కడాయిలో వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసి ఆ ఉల్లిపాయలు వేగనివ్వాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అనేవి వేగనివ్వాలండి. ఈలోపు నేను అల్లం చిన్నులపైన కూడా దంచి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు దాంట్లో వేసేసి కొంచెం గరిటెతో తిప్పుకొని దాని మీద మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేయడం వల్ల ఏంటంటే లోపలే మగ్గిపోయి ముక్క అనేది ఉడుకుతుందండి. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఆగి ఈ విధంగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత నేను దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ముక్కలు అనేవి ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో వేస్తున్నానండి. ఈ విధంగా వేసి కూర అనేది ఒకసారి తిప్పుకోవాలండి. కూర మధ్యలో తిప్పుకోవాలండి, అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నట్లయితే ఆ సాల్ట్ అనేది ముక్కలకు పడుతుందండి. ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా కర్రీని ఉడకనిచ్చుకోవాలి. ఈ మూత పెట్టేసుకోవాలండి, మధ్యలో తిప్పుకోవాలి. అలాగే అందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఈ విధంగా టమాటాలను కూడా టమాటాలు ఉడికేంత వరకు కూర అనేది ఉడకనివ్వాలండి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే కూర చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. మధ్యలో అడుగంటకుండా తిప్పుకోవాలండి కూర అనేది. ఇదిగోనండి, టమాటాలు ఈ విధంగా ఉడికిన తర్వాత నేను దానికి సరిపోను కారం అనేది వేసుకుంటున్నానండి. కారం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కారం కూడా కొంచెం ఉడికేసిన తర్వాత అదిగో ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు కూరని ఉడకనిచ్చుకోవాలండి. ఉడకనిచ్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా కూర అనేది ఉడికిన తర్వాత ఏమైనా సరే దాని మీద మసాలా ఏమన్నా వేసుకోవాలనుకునే వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.